అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ మీడియా ముందుకు ఎందుకు వచ్చామంటే మేమంతా మహిళా కౌన్సిలర్లము. గతంలో మేము మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ఎన్ని ఎదుర్కొన్నామో మాకు తెలుసు. మేము నామినేషన్ ఎన్నిక పోయినప్పుడు కూడా ఈ పెద్దారెడ్డి మనుషులు గాని అలాగే హర్షవర్ధన్ రెడ్డి గాని మాకు గేట్ దగ్గర నిలబెట్టి చాలా అరాచకాలు చేశారు. నామినేషన్ వేసేటప్పుడు కూడా మమ్మల్ని బయటికి పిలిచి మీ భర్తలు బతకాలు, బయటకు వస్తే మీ భర్తలను చంపేస్తామని కూడా చాలా బెదిరించారు. ఈ రోజు మా నాయకుడు నిన్న వెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దగొడుగుల్లో మీటింగ్ పెట్టుకుని ఇలా ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో వాళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెట్టింటే అక్కడున్న రామచంద్రారెడ్డి గారు ఏవేవో మాట్లాడి మమ్మల్ని మాట్లాడడం జరిగింది. రామచంద్రారెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం, మేము రేపు పెద్దగొడుగులకి మా మహిళా కౌన్సిల్ అందరము అదే విధంగా మా కౌన్సిల్ అందరము రేపు మీ ఇంటి దగ్గరకు వస్తున్నాం. మిమ్మల్ని బెదిరించడానికో మీతో గొడవడానికో కాదు, మేము వేసే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉండండి. అలాగే మీ నాయకుడు ఉన్నారు కదా పెద్దారెడ్డి గారు, ఆయనకు కూడా చెప్తున్నాం, ఆ రోజు మీరు ఎంత ఇబ్బందులు పెట్టినారో, మమ్మల్ని ఎంత ఇది చేసినారో మాకు తెలుసు. మేము అనుభవించినాం, ఇళ్లలో లేకుండా వెళ్ళిపోయినాం, మా పిల్లలను తీసుకొని మేము ఊళ్ళో వదిలినాము, మా ఆడల మీద కేసులు పెట్టినారు. ఎక్కడ మేము రోడ్లు వేస్తున్న కాడ అన్యాయం జరుగుతుందని పోతే అక్కడ కూడా మమ్మల్ని వచ్చి బెదిరించినారు. మా తోటి కౌన్సిల్ వాళ్ళనైతే మా మల్లికార్జున్ని అలాగే సెక్షన్లను అలాగే విద్యలను మస్టర్ వెంట కూడా మీరు పిలిపించి కొట్టినారు. తెల్లారుజాము 5:30 అన్ని ఓడ్చుకున్నాం. ఎందుకంటే మా నాయకుడు చేసే ఇక్కడ డెవలప్మెంట్ గురించి మేమందరం ఓర్పుతో సహనంగా మేము వచ్చి 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ లో. ఏ రోజే గానీ మేము వైసీపీ కార్యకర్తల మీద గానీ వైసీపీ వాళ్ళ మీద గానీ మేము ఏ దౌర్జన్యం చేయలేదు. మేము మా నాయకుడు చెప్పినది మేము పాటిస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకు రామచంద్రారెడ్డి గారు మీకే చెప్తున్నా, మేమంతా వస్తాం. మేము అడిగే ప్రశ్నలకు చెప్పడానికి రెడీగా ఉండండి సమాధానం. మీ పెద్దారెడ్డి నాయకుడు వచ్చి చెప్తాడో మీరు చెప్తాడో. ఆయన పెద్దారెడ్డి గారు అప్పుడప్పుడు ఒక మాట అంటున్నాడు, ఏదన్నా ఉంటే తెలుసండి, ఏదన్నా ఉంటే టైం చెప్పండి, ఇది చెప్పండి అని. ఈ రోజు మీకు చెప్తున్నాం టైం, మీరు చెప్పండి, మేము వస్తాం. రేపు మీరు చెప్తారో సమాధానం పెద్దారెడ్డి గారు అలాగే రామచంద్రారెడ్డి గారు చెప్తారో రెడీగా ఉండండి, మేము వస్తున్నాం. అలాగే పెద్దారెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, కోర్టు చెప్పిన విధంగా మీరు మీటింగ్స్ గాని సమావేశాలు గాని పెట్టుకోండి. కోర్టు చెప్పినట్టు మీరు మీటింగ్స్ గాని సమావేశాలు గాని మీరు ఉల్లంఘించినట్లయితే మేము కూడా ఉల్లంఘించాల్సిన అవసరం ఉంటుంది. పోలీసులు కూడా ఏం చేసే పరిస్థితిలో లేదు. మేము కూడా ఉల్లంఘించి ఈ సమావేశాల గురించి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది.